ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు మంగళవారం డ్రగ్స్పై దండయాత్ర అనే సైకిల్ ర్యాలీని ఎన్టీఆర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం విజయవాడలో ప్రారంభించారు. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగించే వారిపై వాటి యొక్క దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా, అలాగే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 5 మహిళా పోలీసులు ఈ సైకిల్ ర్యాలీను ప్రారంభించారు. అలాగే డ్రగ్స్ వినియోగం, విక్రయం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియచేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, డ్రగ్స్ మరియు గంజాయి వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. డ్రగ్ ఫ్రీ సమాజ నిర్మాణంలో పోలీస్ శాఖ మరియు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. అలాగే ఎలైట్ యాంటీ నార్కాటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ మరియు పోలీస్ అధికారులు మాదక ద్రవ్యాల సాగు, అక్రమ రవాణా, వినియోగాన్ని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వై సత్యకుమార్, ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ మరియు గంజాయి రాష్ట్రంలో అనేక కుటుంబాల జీవితాలను నాశనం చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు డ్రగ్స్ నిర్మూలన కోసం ఈగల్ బృందాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేశినేని శివనాథ్, గద్దె రామ్మోహన్ రావు, హరీష్ కుమార్ గుప్తా గారు, ఆకే రవికృష్ణ గారు, కలెక్టర్ జి లక్ష్మీషా మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ద్వారా ఒక స్పష్టమైన సందేశం: డ్రగ్స్కు నో చెప్పండి, జీవితాన్ని ఎంచుకోండి, మంచి భవిష్యత్తును నిర్మించండి.